క్రైస్తవ మతంలోకి పోయింది. క్రైస్తవ మతం నుంచి మళ్ళా హిందూ మతంలోకి వచ్చి నెక్స్ట్ మళ్ళా క్రైస్తవ మతంలో పోతారా లేకపోతే ముసల్మాన్ అయిపోతారా? నేను హిందువును అని చెప్పి అవతలోని మనం తొక్కే ప్రయత్నమో లేకపోతే అవతలోని తిట్టే ప్రయత్నమో చేయాల్సిన అవసరాలు ఉన్నాయా? ఒక సిలువ వేసుకొని బయట కనబడేటట్టు బహిరంగంగా ఒక పాస్టర్ బట్టాలల్లా ఒక పాస్టర్ అనే వ్యక్తి ఒక గుడికి వస్తే యాక్సెప్ట్ చేస్తుర్రా? చేస్తుర్రా? నేను చెప్తాను. చేస్తుర్రా? అది చెప్పండి. చేయరు. చేయను. ఏంది ఇది? అంటే హిందూ మతం అడ్డం పెట్టుకొని చిన్న పిల్లలను లేకపోతే వస్తున్నటువంటి భక్తులను లైంగికంగా వేధించినటువంటి సిచ్యువేషన్ నువ్వు చూడలేదా? చెప్పండి, భారతదేశంలో సనాతన ధర్మం ఉండటం వల్ల వచ్చే నష్టం ఏంటి? లేకపోతే వచ్చే నష్టం ఏందని నేను అడుగుతాను. మనం క్రీస్తు పూర్వం క్రీస్తు శకం వింటాం. విన్నారా మీరు? ఇప్పుడు జమాన్లో విన్నాను నేను. ఇప్పుడు హిస్టరీ మీద మీకు నాలెడ్జ్ లేదా? భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని పూర్తి హిందువుగా మారుద్దాం. ప్రతి ఒక్కరు హిందువే. హిందూ భారతదేశం అవుతుంది. దాని ద్వారా ఏం లాభం అంటున్నా మీకు? ఈరోజు ట్రీ మీడియా ప్రేక్షకులతోటి ఇటువంటి అంశం గురించి మాట్లాడవలసి వచ్చినందుకు విచారకరంగానే ఉంది. దైవభక్తుడు అలాగే దైవ ప్రచారం చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్న వ్యక్తి పాస్టర్ ప్రవీణ్ గారు. అన్ఫార్చునేట్లీ ఆయన యాక్సిడెంటల్ డెత్కి గురయ్యారు అని తెలిసింది. అయితే దేవుని వాక్యాలని దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఆ ప్రభువు యొక్క విశ్వాస పాత్రులకి చాలా చక్కగా మంచి మంచి అంశాలను ఆధ్యాత్మిక విశేషాలను క్రైస్తవ ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని త్యాగాల్ని గురించి వివరించి అందరికీ కూడా చాలా మంది రిపీటెడ్గా ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఇంత అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఇంత ఈ మాఫియా వ్యవస్థ మీద పనిచేస్తూ ఉంటారు కదా, మీకు భయం లేదా, మీకు భయం వేయదా అని. నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అన్న మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను. ఇందుట్లో ఎలాంటి భయానికి బెరుకునికి తావు లేదు.